ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. మార్చి 13, 2026న రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 6,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ డబ్బులు అన్నదాత సుఖీభవ పథకం మరియు పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందించనున్నారు. అయితే ఈ డబ్బులు ఎలా వస్తాయి, ఎవరికెవరికి వస్తాయి, ఎవరికి రాకపోవచ్చు, సమస్య ఉంటే ఎలా సరిచేయాలి అన్న విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. ఈసారి రైతులకు మొత్తం 6,000 రూపాయలు అందనున్నాయి. ఈ మొత్తంలో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వస్తాయి. మరో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. అంటే మొత్తం కలిపి 6,000 రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డీబీటీ విధానం ద్వారా జమ అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లాభం పొందనున్నట్లు సమాచారం. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఈ డబ్బులు అందుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. మొదటిగా, మీ ఆధార్ ఎన్పీసీఐ యాక్టివ్గా ఉండాలి. అంటే మీ ఆధార్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాకు సరిగ్గా లింక్ అయి ఉండాలి. రెండవది, మీరు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. మూడవది, మీ పేరు ఫ్యామిలీ సర్వేలో ఉండాలి. ఇవి అన్ని సరిగ్గా ఉంటేనే మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి. ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్న సమస్యల గురించి కూడా తెలుసుకుందాం. కొంతమంది రైతుల స్టేటస్ చెక్ చేస్తే ఇనెలిజిబుల్ అని చూపిస్తోంది. అలా చూపించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉదాహరణకు, ఫ్యామిలీ సర్వేలో పేరు లేకపోవడం, ఎన్పీసీఐ ఇనాక్టివ్ ఉండటం, రాంగ్ ఆధార్ మ్యాపింగ్ ఉండటం, ఈకేవైసీ పెండింగ్ ఉండటం. ఈ సమస్యలు ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు రావు. అయితే వీటిని సరిచేయడానికి ప్రభుత్వం కొన్ని మార్గాలు కూడా ఇచ్చింది. మీ పేరు ఫ్యామిలీ సర్వేలో లేకపోతే దగ్గరలోని ఆర్ఎస్కే సెంటర్లో ఫిర్యాదు చేయాలి. ఎన్పీసీఐ ఇనాక్టివ్ ఉంటే మీ బ్యాంక్లో ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి. రాంగ్ ఆధార్ మ్యాపింగ్ ఉంటే మీ ప్రాంతంలోని ఎంఆర్ఓ లేదా వీఆర్ఓ కార్యాలయం వద్ద సరిచేయించుకోవాలి. ఈకేవైసీ పెండింగ్ ఉంటే వెంటనే పూర్తి చేయాలి. మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో రైతు మరణించినట్లయితే డెత్ మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికోసం వెబ్లాండ్ పోర్టల్లో వివరాలు అప్డేట్ చేయాలి. లేదా మీసేవ సెంటర్ ద్వారా కూడా ఈ ప్రక్రియ చేయించుకోవచ్చు. ఈ మార్పులు చేసిన తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి సంబంధించిన పథకాల ప్రయోజనాలు కొనసాగుతాయి. కాబట్టి రైతులందరూ ఒకసారి మీ పేమెంట్ స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. మార్చి 13, 2026న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కానున్నాయి. అందుకే ముందుగానే మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.